ఎక్కడ ఉన్నాయి? అంతర్యుద్ధం ఏ పునాదులపైన అయ్యే అవకాశం ఉంది? తర్వాత లాస్ట్ చాప్టర్ ద పోస్ట్ హిందూ ఇండియా. ఈ అంతర్యుద్ధం జరిగే క్రమంలోనే హిందూయిజం యొక్క అంతము, దాని తర్వాత భారత సమాజం నిర్మితమవుతుంది అనేది. సో దీని మీద పాకిస్తాన్లో చర్చ జరుగుతుంది. ముస్లింలు హిందూయిజం అంతమైతే రావాల్సింది మేమే అని ముస్లింలు చర్చ చేస్తున్నారు. అన్ని పత్రికలలో రివ్యూస్ రాస్తున్నారు. ఇస్లాం పెరుగుతుందా, క్రిస్టియన్స్ ఏమో క్రిస్టియానిటీ ఆక్రమిస్తుందా, ఎవరు ఆక్రమిస్తారు అని చాలా రివ్యూలు రాస్తున్నారు. పోస్ట్ హిందూ ఇండియాలో ఎవరు ఉండబోతారు? ఏ రిలీజన్ ఉంటుంది? అయితే బుద్ధిస్టులు దీని మీద చర్చ చేస్తున్నారు. దీని మీద రివ్యూ రాసింది ఒకే ఒక బుద్ధిస్ట్ అనుకుంటే ఆయన దీన్ని తిట్టకుండా తిట్టాడు. అది ఆంజనేయ రెడ్డి. అది హిందూయిజం పునాదితో రివ్యూ చేశాడు. ఇంత చెడ్డ పుస్తకం నేను నా జీవితంలో చదవలేదన్నాడు. అది చూసిన తర్వాత బుద్ధిజం యొక్క పరిస్థితి నాకు అర్థమైంది. బుద్ధిస్టులు అయితే చర్చ చేయలేదు, క్రిస్టియన్ చర్చిస్తున్నారు. జైన్లో ఒక రివ్యూ రాశారు. జైన్లో ఇంటలెక్చువల్ కంచాయిలయ్య క్రిస్టియానిటీ, బుద్ధిజం, ఇస్లాం ఆల్టర్నేటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు. జైనిజం ఎందుకు కాదు? జైనిజం కూడా హిందూయిజంతో సంబంధం లేదు కదా, దాంట్లో సమానత్వం ఉంది కదా అని వాళ్ళు ఒక రివ్యూ రాసుకున్నారు. సో బుద్ధిస్టులు దీని మీద చర్చ చేయలేదు. ఆంజనేయ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరు రాయలేదు. ఇంకొకటి, నేను 1996లో వయనాడు హిందూ రాశాను. 1996లోనే ఒక పుస్తకం వచ్చింది అమెరికా నుంచి, దాని క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అండ్ రీఆర్డరింగ్ ఆఫ్ ద వరల్డ్ అని. అంటే సంస్కృతుల మధ్య సంఘర్షణ, ప్రపంచం పునర్వ్యవస్థీకరణ మీద రాశాడు. దాంట్లో ఆయన వర్గ పోరాటాలు ఇక ఆగిపోతాయి, ముందు జరగబోయేటి కల్చరల్ పోరాటాలు జరుగుతాయి, ముఖ్యంగా రిలీజన్ల మధ్య పోరాటాలు జరుగుతాయని ప్రెడిక్ట్ చేశాడు. ఆ ప్రెడిక్షన్లో ఏ ఏ రిలీజన్స్ ప్రపంచ సంస్కృతులను రూపొందించాయో చెప్పాడు. సరే, నేను ఈ పుస్తకంలో ఇంట్రొడక్షన్లో ఒకటి ఏం చేశానంటే, ప్రపంచం 4 ఇప్పుడున్న యూనివర్స్ను 4 ప్రపంచాలుగా విభజించవచ్చు అని దీంట్లో ఇంట్రొడక్షన్లో చెప్పాను. ఒకటి బుద్ధిస్ట్ ప్రపంచం, అది చైనా, శ్రీలంక నుంచి ఈస్టర్న్ దేశాలన్నింటినీ ఆక్రమించుకుంది. రెండవది క్రైస్తవ ప్రపంచం, ఇజ్రాయెల్ నుంచి యూరోప్, అమెరికా, ఆఫ్రికా అక్కడి వరకు క్రైస్తవ ప్రపంచం ఉంది. మూడవది ముస్లిం ప్రపంచం, ఇస్లామిక్ ప్రపంచం, సౌదీ అరేబియా నుంచి మొదలుకొని ఇండోనేషియా వరకు. ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా ఎక్కువ భాగం ఇస్లాంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పుట్టిన బుద్ధిజం ఇక్కడి నుంచి తరమబడ్డది. కానీ ఇప్పటి వరకు హిందూయిజంతో పోరాటం చేసి సుదీర్ఘకాలంగా గెలిచి నిలబడి ఇప్పుడు ఎక్స్పాన్షన్లో ఉన్న మతం ఇస్లామే. ఆ పోరాటంలో గెలిచి తన ఎక్స్పాన్షన్ కొనసాగించు, అది ఇస్లాం మాత్రమే చేసింది. సో 4వ ప్రపంచం హిందూ ప్రపంచం. ఈ హిందూ ప్రపంచంలో భారతదేశం, నేపాల్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో నేను చూపెట్టింది అన్ని ప్రపంచాల కంటే హిందూ ప్రపంచం పూరెస్ట్. సైన్స్ డిస్కవరీలో దాని పాత్ర ఏమీ లేదు. సైన్స్ బుద్ధిస్టు దేశాల్లో ప్రారంభమై క్రిస్టియన్ ప్రపంచంలో అంటుకొని కొద్ది రోజులు అక్కడ అభివృద్ధి సాగి అక్కడ ఆగిపోయి
ఇస్లాంలో మళ్ళీ ఒక చెట్టుగా మారింది. ఆ తర్వాత మళ్ళీ క్రిస్టియానిటీలోకి పాకి ఇప్పుడున్న సైన్స్ క్రిస్టియన్ వరల్డ్ అందిస్తున్నటువంటి సైన్స్. ఇవాళ మనం ఏది వాడుకున్నా కూడా క్రిస్టియన్ వరల్డ్ అందిస్తున్న సైన్స్. దానికి చర్చ్ పాత్ర చాలా గణనీయంగా ఉంది. ఈ 4 ప్రపంచాలు ఏ సైంటిఫిక్ పునాదులకు రూట్స్ లేకుండా మానవ సమాజ జీవనాన్ని వెనక్కి నెట్టుకుంటా పోయిన మతం బుద్ధిజం, హిందూయిజం. సైన్స్ కు పునాదులు వేసింది, సంఘ నిర్మాణాలకు పునాదులు వేసింది మొట్టమొదటి బుద్ధిజం. తర్వాత క్రిస్టియానిటీ దాని పునాదుల పైన ప్రారంభమై విపరీతంగా ఎక్స్పాండ్ అయింది, న్యూ కల్చరల్ నార్మ్స్ ని సృష్టించింది. దాని తర్వాత ఇస్లాం వచ్చి ఎనార్మస్ రెవల్యూషన్స్ ని రూపొందించింది. ఇస్లాంలోని రెవల్యూషనరీ క్యారెక్టర్ ని చాలా మంది పరిశోధన చేయలేదు. నేను ఇప్పుడు మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ సెంటర్కు డైరెక్టర్గా ఉన్నాను. ఇస్లాం, భారతదేశం మీద ఇస్లాం ప్రభావం ఎంతున్నది, అది కుల వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం పడేసిందో ఒక స్టడీ చేస్తున్నాం. దీంట్లో హిందూయిజం ఎందుకు చచ్చిపోతుంది అంటున్నాను. ఈ హిందూయిజాన్ని చంపడంలో అంబేద్కర్ పాత్ర ఏమిటి, బుద్ధిజం పాత్ర ఏమిటి అనేది కొంచెం చర్చించుకోవాలి. మీరు చాలా మంది బుద్ధిస్టులు. నన్ను ఇంటర్నెట్లో వికీపీడియాలో నన్ను కూడా బుద్ధిస్ట్గా రాశారు. సరే, నేను బుద్ధిజం తీసుకోలేదు. వయానాడు హిందూ రాసినాక బుద్ధిస్టులు బుద్ధిజం తీసుకోమన్నారు, ముస్లింలు డెలిగేషన్ ఇస్లాం తీసుకోమని అడిగారు, క్రిస్టియన్స్ అడుగుతున్నారు. ఇంకా నేను నిర్ణయం తీసుకోలేదు ఎటు పోవాలని. అది ఆలోచన చేస్తున్నాను. సరే, ఏదో ఒక రంగంలోకి పోవాలి. అయితే ఈ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ రాసిన హంటింగ్టన్ ఒక మేజర్ ప్రతిపాదన చేశాడు. అది బుద్ధిస్టులంతా చూడాల్సిన ప్రతిపాదన. దాంట్లో సంస్కృతులను నిర్మించిన మతాలలో క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం, తర్వాత జుడాయిజం ఉన్నాయి. బుద్ధిజాన్ని ఆయన చెప్పలేదు, బుద్ధిజాన్ని పేర్కోలేదు. బుద్ధిజం ఒక కల్చరల్ రూపకల్పన చేసినటువంటి మతంగా లేదు అంటాడు. చైనా కానీ, జపాన్ కానీ, లేదా బుద్ధిస్టు ప్రాంతాలు కానీ దాన్ని సినిక్ కల్చరల్ హెమిస్ఫియర్ అన్నాడు ఆయన. అంటే కన్ఫ్యూషియస్ బుద్ధిస్టు విలువలతో కంబైన్ చేయబడిన ఇది కానీ స్వయంగా స్వతంత్ర బుద్ధిస్టు సంస్కృతి ప్రపంచంలో లేదన్నాడు. ఇది ఈ ప్రతిపాదన ఎందుకు చేశాడనేది చూడాలి. అయితే బుద్ధిజం సావడానికి, ఇక్కడ సావడానికి కారణాలు ఏంటి అనేది చూడాలి. మళ్ళీ అది అభివృద్ధి కాగలిగే ప్రక్రియ ఏమిటనేది చూడాలి. హిందూయిజంతో దాని సంఘర్షణ ఏ రూపంలో ఉన్నదో చూడాలి. అది చూస్తేనే అంబేద్కరిజం ప్రపంచానికి తేబోయే నూతన మార్పు విలువలు ఏమిటి అనేది కొంత అర్థమైంది. అయితే దానికి ఒకటే అండర్స్టాండింగ్ ఉంటుందని నేను అనట్లేదు, నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. హిందూయిజం అనే ఇవ్వాలున్న రిలీజియన్ నిర్వచనము, దాన్ని బ్రాహ్మణులు ఓన్ చేసుకోవడము, జాతీయ రిలీజియన్గా దాన్ని నిర్వచించడం అనేది మొట్టమొదలు చేసింది. దానికి పేరిచ్చిందేమో అల్బెరూని అని ఒక ముస్లిం స్కాలర్. 11వ శతాబ్దంలో అల్ హింద్ అనే ఒక పుస్తకం రాశాడు. దాని తర్వాతనే హింద్ అనే పదం వచ్చింది.
కానీ దీనికి మొత్తాన్ని ఆ పదాన్ని నోట్ చేసుకోవడము, దానికి మతానికి ఆ పేరు ఇవ్వడం అనేది రాజా రామ్మోహన్ రాయ్ చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్ కంటే ముందు హిందూ మతానికి ఈ పేరు లేదు, ఈ గుర్తింపు లేదు. అంటే హిందూయిజం పుట్టుక 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది, ఒక రిలీజన్. అంతకుముందు అది సనాతన ధర్మం అన్నారు, వైదిక్ రిలీజన్ అన్నారు, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. దానికి ఒక ఆల్ ఇండియా మత క్యారెక్టర్ లేదు. దాని పుట్టుక రాజా రామ్మోహన్ రాయ్తో ప్రారంభమైంది. దాని చావు అంబేద్కర్ బుద్ధిజం తీసుకోవడంతో ప్రారంభమైంది అనేది నా అభిప్రాయం. హిందూయిజం అక్కడ పుట్టింది, అంబేద్కర్ బుద్ధిజం తీసుకోవడంతో దాని చావు ప్రారంభమైంది. అంతకుముందు ఇస్లాం వచ్చింది, ఎక్స్పాన్షన్ ఉంది. అంతకంటే ముందు క్రిస్టియానిటీ వచ్చింది. క్రీస్తు 1వ శతాబ్దంలోనే సెయింట్ థామస్తో క్రిస్టియానిటీ వచ్చింది. కానీ హిందూయిజాన్ని చంపే తాత్విక పునాదికి వాళ్ళు పూనుకోలేదు. అంబేద్కర్ 1956లో బుద్ధిజం తీసుకున్నాక పోస్ట్ హిందూ ఇండియా అక్కడ ప్రారంభమైంది అంటున్నాను నేను. హిందూయిజం ఎండ్, బిగినింగ్ ఆఫ్, ఇంగ్లీష్లో దాని బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ హిందూయిజం అంటారు. హిందూయిజం యొక్క ఎండ్ అక్కడ ప్రారంభమైంది. అయితే అంబేద్కర్ దాన్ని ప్రారంభించాడు. మరి బుద్ధిజం ఆక్రమించుకుంటుందా? ఒకప్పుడు చాలా ప్రాంతాల్లో బుద్ధిజం ఉండింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉండింది, పాకిస్తాన్లో ఉండింది, బంగ్లాదేశ్లో కూడా ఉండింది, ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో కూడా ఉండింది. నాగార్జున లాంటి వాళ్ళు వచ్చారు. ఈ బుద్ధిజం ఎండ్ అయిన తర్వాత భారతదేశం ఏ రిలీజియన్ వైపుకు పోతుంది? బుద్ధిజం, భారతదేశం బుద్ధిస్ట్ దేశంగా మారబోతుందా? భారతదేశం ఒక క్రిస్టియన్ దేశంగా మారబోతుందా? భారతదేశం ఒక ఇస్లాం దేశంగా మారబోతుందా అనేది ఈ ప్రపంచం ఎట్లా ఉండబోతుంది అనే దాన్ని నిర్వచిస్తుంది, తెలియజెప్తుంది. భారతదేశం బుద్ధిస్ట్ దేశం అయితే ప్రపంచం ఒక రకంగా ఉంటుంది. భారతదేశం క్రిస్టియన్ దేశం అయితే ప్రపంచం ఇంకో రకంగా ఉంటుంది. భారతదేశం ముస్లిం దేశం అయితే ప్రపంచం ఇంకో రకంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానో గమనిస్తున్నారు కదా. అంటే ఇవాళ మనకు 2011 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో 121 crores పీపుల్ ఉన్నారు. ఈ 121 crores లో దగ్గర దగ్గర 90 crore పీపుల్, 85 to 90 crore పీపుల్ ఏ మతం లేకుండా ఉన్నారు. ఈ 90 crore పీపుల్ బుద్ధిజంలోకి పోయారనుకో, అప్పుడు బుద్ధిజం పరిస్థితి ఏముంటుంది? పంతొమ్మిదవ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు రిలీజియస్ ఎక్స్పాన్షన్స్ లో లెక్కలు తీస్తే ఫాస్టెస్ట్ ఎక్స్పాండెడ్ రిలీజియన్ ఇస్లాం. ఫాస్టెస్ట్ గ్రోత్, ఆల్మోస్ట్ విమానం స్పీడ్తో గ్రో అయింది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అయిన రిలీజియన్ క్రిస్టియానిటీ. అయితే ఇప్పుడు క్రిస్టియానిటీ చాలా ఎక్స్పాండ్ అవుతుంది ఏషియన్ కాంటినెంట్. చైనాలో, భారతదేశంలో రోజుకు 1500 మంది క్రిస్టియానిటీలోకి పోతున్నారు. బుద్ధిజంలోకి ఎంతమంది పోతున్నారో శాంతి చక్ర వాళ్ళు ఒకసారి లెక్క తీయండి, రోజుకి ఎంతమంది పోతున్నారు బుద్ధిజంలోకి. నా అంచనా ప్రకారం రఫ్లీ ఒక 25 నుంచి 50 మంది ఇస్లాంలోకి పోతారు. యాక్సిడెంటల్గా మ్యారేజెస్ ఇట్లా అట్లా ఇస్లాంలోకి పోవచ్చు, ఒక 20, 25, 30 మంది. బుద్ధిజం లెక్క లేదు, గణనీయంగా కనపడతాయి. బట్ ఏదేమైనా ఈ ప్రపంచ పరిస్థితి ఈ 90 కోట్ల 85 నుంచి 90 కోట్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఏ రిలీజియన్లోకి పోతే ఆ రిలీజియన్ ప్రపంచాన్ని మార్చబోతుంది.
ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఫాస్టెస్ట్ అంబేద్కర్ బుద్ధిజంలోకి వెళ్ళాడు 56. అన్టచబుల్స్ని బుద్ధిస్టులుగా డిఫైన్ చేశాడు. అందరినీ మాలా, మాదిగా, రెల్లి, డెక్కలి అందరినీ బుద్ధిస్టులుగా డిఫైన్ చేశాడు. కానీ ఆయన బుద్ధిజం తీసుకున్నాక అన్టచబుల్స్ ఎక్కువ ఎంబ్రేజ్ చేసుకున్న రిలీజన్ క్రిస్టియానిటీ, బుద్ధిజం కాదు. లార్జెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ 56 నుంచి ఇప్పటి వరకు చూస్తే క్రిస్టియానిటీలోకి పోయారు. అయితే అంబేద్కర్ ఏం చేశాడంటే ఒక మూత తీశాడు, మీ ఇష్టం వచ్చిన దాంట్లో పోండి, కానీ దాంట్లో మాత్రం ఉండదు, లేదా ఆ పేరుతో ఉండొద్దు అని. సో హైయెస్ట్ ఎక్స్పాన్షన్, హైయెస్ట్ నంబర్ ఆఫ్ దళిత్స్ క్రిస్టియానిటీలోకి పోతున్నారు. నెక్స్ట్ ట్రైబల్స్, థర్డ్ ఓబీసీ. బుద్ధిజంలోకి పోతే 1/6 పోయినా కూడా దళితులు మాత్రమే పోతున్నారు, బీసీలు రావట్లేదు. వస్తే అగ్రకులాల నుంచి ఆంజనేయ రెడ్డి లాంటి వాళ్ళు రావచ్చు. వాళ్ళు హిందూయిజం మీద ఇట్లాంటి దాడి జరిగితే చాలా బాధపడిపోతారు. అరే ఇది చచ్చిపోతే ఎట్లా, చచ్చిపోతే వాళ్ళ కులం చచ్చిపోతుంది, వాళ్ళ కులం చచ్చిపోతే వాళ్ళ పెత్తనం పోతుంది. సో బుద్ధిజంలో కూడా కులం ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు కనుక అట్లాంటి వాళ్ళు రావచ్చు. కానీ నా అంచనాలు ఏమిటి అంటే, ఒకవేళ సడన్ సర్జ్ కనుక మొదలైంది, బీసీలు హిందూయిజాన్ని, బీసీలను అంబేద్కర్ హిందువులుగా డిఫైన్ చేశాడు, నేను కాదంటున్నాను. నా వాదన మైనారిటీ. బీసీ ఇంటలెక్చువల్స్ లో దేశంలో కొన్ని 50-60 మంది నా వాదన గుర్తిస్తారు కావచ్చు. కానీ బీసీలు హిందూయిజం రథాన్ని లాగేదే బీసీ. వాళ్ళు లాగడం మానేసినప్పుడు రథం అక్కడే ఆగిపోతుంది. ఈ బీసీలు ఎటుపోతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఎస్సీ బీసీల మధ్య ఒక సంఘర్షణ కూడా ఉన్నది. అయితే ఎలీట్ ఎస్సీలు, ఉద్యోగస్తులైన వాళ్ళు, రిజర్వేషన్లోకి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా మండల్ కమిషన్ పోరాటం తర్వాత బుద్ధిస్టు రిలీజియన్ను తీసుకున్నా కూడా రిజర్వేషన్కు అర్హులని డిఫైన్ చేసిన దళిత బుద్ధిస్టులు రిజర్వేషన్లో ఉండే స్కోప్ ఇచ్చినాక ఎలీట్ దళితులు బుద్ధిజంలోకి వస్తున్నారు. సో అక్కడ ఒక సులువు ఉన్నది, నువ్వు బుద్ధిస్టుగా చెప్పుకోవచ్చు, నీ రిజర్వేషన్ ప్రాబ్లం ఉండదు. కానీ అదే క్రిస్టియానిటీలోకి పోతే ఇప్పుడు వరకు దళిత క్రిస్టియన్స్కి రిజర్వేషన్ లేదు, ముస్లింలకు అసలు లేదు. దీంట్లో రిజర్వేషన్ గొడవ దాటిపోతే తప్ప రిలీజియస్ ఎక్సోడస్ మొదలు కాదు. ఈ గొడవ ఒక సమస్య ఉంది. అయితే దాటిపోయే దశ దగ్గరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ బీసీలు కనుక ఏదో ఒక రిలీజియన్లోకి పోవడం మొదలు పెడితే వాళ్ళు గొర్రెలలాగపోతారు. ఒక్క గొర్రె కనుక చేన్ల పడ్డది అనుకోండి, మొత్తం గొర్రెలు అనిపోతాయి. ఒక గొర్రె బాయిల పడ్డ అనిపోయి పడతాయి. అది గొర్రె లక్షణం. సో బీసీలు పోతారు. హిందూయిజంతో ఇవాళ బాగా సంఘర్షణలో ఉన్నది, నిరంతర పోరాటంలో ఉన్నది. అబ్సల్యూట్ హిందూయిజానికి వ్యతిరేకంగా నిలబడగలిగేది దాని సింబల్స్ లో, దాని జీవితంలో, దాని ఆచరణలో, దాని బతుకులో ఇస్లాం. అంత సంఘర్షణలో ఇంకోట్లేదు. రెండవ సంఘర్షణలో ఉన్నది క్రిస్టియానిటీ. కానీ క్రిస్టియానిటీతో కొంత అకామిడేషన్ కూడా ఉంది. మూడవ సంఘర్షణ బుద్ధిజం, ముఖ్యంగా అంబేద్కర్ బుద్ధిజం. అంబేద్కర్ బుద్ధిస్టులంతా హిందూ వ్యతిరేకులు కావాలన్నప్పటికీ బుద్ధిజం తీసుకునే దళితులు కానీ బుద్ధిస్టులు కానీ అన్నది యాపాకు పెట్టారు, పసుపు పెట్టారు,
పోచమ్మో యాపాకు పసుపు బతికించినాయి. సో గొర్రెను కోసింది, కోడి పిల్లను కోసింది, పడి పెట్టింది, కళ్ళు పోసింది, ఇంత సార కూడా పోసింది. ఇగో వీడిని బతికించు, ఇంకా పెద్దోని చేయి, ఎంఏ చదివించు, ఎంఫిల్ చేయించు, పిహెచ్డి చేయించు, లేకపోతే నీ నోట్లో మన్ను పోస్తాను అన్నది. ఆమెకు అర్థమైంది కనుక నన్ను బతికించాను. ఆమె తెలుగులో తిట్టింది, ఆమె సంస్కృతంలో తిట్లే. అంటే పోచమ్మకు, మైసమ్మకు, మారమ్మకు ప్రజలు ఏ భాష మాట్లాడుకుంటే ఆ భాష వాళ్ళకు వస్తుంది. ఏం తింటే అది వాళ్ళకు పెడతారు. కళ్ళు పోస్తున్న తాగు అంటే తాగుతుంది. బుద్ధుడు కళ్ళు తాగుతాడో లేదో నాకు తెలియదు, కానీ దళితులందరూ తాగుతారు. బుద్ధుడికైతే పోయారు. జీసస్ వైన్ తాగుతాడు. వైన్ అక్కడ చాలా వైన్ ఉండేది. ఇజ్రాయెల్ నిండా గ్రేప్స్ ఉండేవి, వైన్ ఉండేది. జీసస్ అప్పుడు గ్రేప్ తాగిండు, ఇప్పుడు చర్చిలో కూడా వైన్ తాగుతాడు. మీరు గుడ్ ఫ్రైడే అన్నట్టు పోయి చూడండి, వైన్ శాస్త్రానికైనా ఇంత పోస్తారు. మహమ్మద్ ఏమీ తాగడు, ఆయన అన్ని వద్దన్నాడు. సో ఒకటి, మతం ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడతాయంటే, ఒకటి దేవుడు అనేది చాలా ఇంపార్టెంట్ మానవుడు, గాడ్. బుద్ధిస్టులకు అందరికీ బుద్ధుడు దేవుడు, ఆయన యాక్చువల్గా దేవుడు కాదు. క్రిస్టియన్స్కు జీసస్ దేవుడు, కానీ జీసస్ పైన ఇంకా యెహోవా ఉన్నాడు. జీసస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్. ఇస్లాంలో అల్లా ఉన్నాడు, ప్రాఫెట్ ఈస్ హిస్ మెసెంజర్. బుద్ధుడి పైన దేవుడు ఎవరో లేదు, ఆయన నమ్మలేదు, ఆయన దేవుడు. అయితే హిందూయిజానికి బుద్ధిజానికి జరిగే సంఘర్షణలో ఒక ప్రాబ్లం ఏంటి అంటే, హిందూయిజం వేలాది దేవతల్ని, వేలాది విగ్రహాల్ని, వేలాది వికృతాకారాల్ని, వేలాది దయ్యాల్ని పూజించే మతం. బుద్ధిజము పూజను వదిలేసి